ఈ ప్రాకారం నిండా మొత్తం 8 దర్వాజలు, అంటే 8 ద్వారాలు, 8 ద్వారాలు 32 పలకలతోటి, అంటే స్తంభాలతోటి 4 గద్దెలు, అంటే ఒక్కొక్క గద్దె మీద 8 పోల్స్ తోటి నిలబెట్టడం జరుగుతున్నది. అంటే ఈ 8 ద్వారాలు కూడా ఎందుకు అనుకున్నామంటే, ఇప్పుడు మనం గణిత శాస్త్రం ప్రకారం వృత్తం అనగానే 360 డిగ్రీలతో ఉండేటువంటి కోణంతో ఏర్పడేటువంటి వృత్తము. ఆ వృత్తం లోపల అంటే ఇప్పుడు ఏంది, మనం ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్గా ఏ విధంగా అయితే ఇంటి నిర్మాణం చేసుకుంటామో, అదేవిధంగా మరి ఈ ప్రాకారము పాతదేమో స్క్వేర్ ఆకారంలో ఉండేది. ఇప్పుడు మేము ఏం చేసాం, దీన్ని ఒక వృత్తాకారంలో వచ్చు, అంటే దీర్ఘ గణం ఆ విధంగా రావాలనే ఉద్దేశంతో ఏం చేసినాము, వృత్తాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఎదురుగా ఒక ద్వారాన్ని ఎక్కడైతే స్థాపిస్తామో ఏ కోణంలో, అదే వ్యాసార్థం పైన అదే కోణంలో మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక ద్వారాన్ని అమర్చడంతో ఈ రెండు సమతా స్థితులు ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండి వాస్తు అనేది తప్పకుండా ఉంటుంది అనేది. అట్లా 8 ద్వారాలను ఆ వృత్తంలో ఉండేటువంటి 360 కోణంలో అమరుస్తూ వాస్తు తప్పకుండా దాని సమతా స్థితి చెదరకుండా మరి నిర్మించడం, దాని ఆధారంగా చేసుకొని కొత్తగా తెలంగాణ ప్రభుత్వము మరి 250 కోట్లతోటి మరి మా ఆదివాసులు జరుపుకునేటువంటి ఇటువంటి దేవస్థానం భారతదేశంలో కూడా ఎక్కడ కట్టినటువంటి సందర్భాలు మొదటిసారిగా మేడారంలోనే కట్టడం జరుగుతున్నది. ఇది ఇందులో ప్రభుత్వము మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ సాంప్రదాయాల ప్రకారం, మీ కట్టుబాట్ల ప్రకారమే నిర్మించుకోండి, దాంట్లోకి మేము ఎంటర్ కాము, ఈ ఆధునిక పోకడలను అందులో చొప్పించాము. మీరు దగ్గర ఉండి మా స్థానిక మంత్రి వారు సీతక్క గారు కావచ్చు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత అలాగే ట్రైబల్ మినిస్టర్ అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, మరి మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ పర్యవేక్షిస్తూ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ పద్ధతి తప్పకుండా, అంటే ఆదివాసీ సంస్కృతి మాత్రమే ప్రతిబింబించాలి తప్ప ఇందులోకి హిందూ మత సాంప్రదాయాలను ఇందులో చొప్పించకూడదు అనేది బలంగా నిర్ధారించుకొని ఉండడంతో వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ద్వారాలు కావచ్చు, గుడి కావచ్చు, గద్దెలు కావచ్చు, అన్నీ కూడా మా ఆదివాసీ పూర్వీకులు ఏదైతే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మేము ఈ ప్రాకారాలు కావచ్చు, గద్దెలను నిర్మించడం జరుగుతున్నది.